స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. సిపిఎం పార్టీ ఉచిత ఇసుక విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కుంజ గంగరాజుకు వినతిపత్రం సమర్పించారు. మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మొడియం నాగమణిలు మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన ఉచిత ఇసుక పాలసీ సక్రమంగా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, పేద మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొండవాగుల్లో నుంచి ఇసుక తోలుకోవడానికి పీసా గ్రామ కమిటీల ద్వారా అనుమతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన బొట్టాయిగూడెం ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇసుక అనేది ఉచితంగా మా కూటమి ప్రభుత్వం వస్తే అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పింది. ఇసుక పాలసీని అమలు చేస్తామంది. ఇప్పటి వరకు ఆ పాలసీని ఏమి అమలు చేస్తలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇసుక పాలసీని అమలు చేయమని కోరుతున్నాం. అలాగే పేదలకి ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే లోన్లతో అదనపు భారంగా ఇది ఇసుక అనేది మారింది. కాబట్టి ఉచిత ఇసుక అనేది వెంటనే ఇమ్మని కోరుతా ఉన్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని కాలువల్లోని ఇసుక ఉంది, వాటిని తోలనిస్తలేదు. వాటిని కూడా తోలటానికి పేసా కమిటీలు అక్కడ ఉన్నాయి. ఆ కమిటీలకి అధికారాలు ఇచ్చి ఆ రకంగా అవకాశాలు కల్పించమని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు బొట్టాయిగూడెం ఎంఆర్ఓ ఆఫీసులో నిరసన కార్యక్రమం చేపట్టాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు ఇసుక సమస్య మీద ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు బిల్లింగ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఇసుక వస్తేనే తప్ప వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ ఉపాధి దొరుకుతుంది. ఈరోజు ప్రభుత్వం హామీలు అయితే బ్రహ్మాండంగా చెప్పింది, కానీ ఈరోజు మధ్య తరగతి అట్లానే దాని మీద ఆధారపడిన కార్మికులు ఈరోజు ఇసుక దొరకక చాలా మంది కూడా పనులు కోల్పోయి ఇళ్ళకి అంకితం అయిపోయారు. ఈరోజు మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఉచితంగా ఇసుక అందరికీ అందుబాటులో ఉంచుతామనేసి దాన్ని అమలు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ఇసుక అదనే ఒక హౌస్ కట్టుకోవాలంటే అదనం భారమైంది. ఇనుము కానివ్వండి, ఈరోజు ఈరోజు బంగారంతో సమానంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇసుక కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉచితంగా పేదలందరికీ కూడా ఇసుక సరఫరా చేయాలి. అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇసుకను ఆ విధంగా చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు నాగమణి.